నేను మీ నాగ్ ఈరోజు మనతో పాటు వెనిలా స్పార్కిల్ నుంచి డాక్టర్ వెనిలా గారు ఉన్నారు. సో చాలామంది వెనిలా గారు డైట్ ప్లాన్ చెప్తూ ఉంటే ఇంట్లోనే ఓకే 1 డేలో కావాల్సినటువంటి డైట్ ప్లాన్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకొని ఒక 2 మంత్స్ కానివ్వండి 3 మంత్స్ కానివ్వండి ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అయినా కూడా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు. అయితే మనం చూస్తే వీడియోస్లో బ్యాలెన్స్డ్ డైట్ మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉన్నాము. యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ పార్ట్ ఎంతవరకు ఉండాలి అందులో ఆ బ్యాలెన్స్డ్ డైట్లోనే. అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఎక్కువగా ప్రోటీన్ కోరుకుంటూ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ రెగ్యులర్గా మనం మాట్లాడుకునేటప్పుడు కోవిడ్ తర్వాత ప్రోటీన్ పార్ట్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ డైట్ ఉంటేనే దాన్ని కన్సిడర్ చేస్తామనేది ఇదిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ప్రోటీన్ పార్ట్ ఎంతవరకు ఉండాలి మనం తీసుకునే డైట్లో అనేది ఈరోజు మనం వెనిలా గారి మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ వెనిలా గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. నేను మీ వీడియోస్కి ఫ్యాన్ని. నేను కూడా అండి, నేను మా మిస్సెస్ మీ వీడియోస్కి ఫ్యాన్. అయ్యో థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తారు డైట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అంటే అందరికీ ఉంటుందంటే ఎలా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అందరికీ ఉండొచ్చు, బట్ అది ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా తక్కువ మందికే తెలుసు. మీరు సైకాలజీతో పాటు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా యాడ్ చేసుకుని తీసుకుని వెళ్తారు, అందులో కొంత ఎమోషన్ యాడ్ చేస్తారు, అది నాకు బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. సో నేను మీ వీడియోస్ చూశాను. అయితే నేను వీడియోస్ చూసిన దాంట్లోనే నాకు ఆన్ యావరేజ్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కువ చెప్పారు. సో ప్రోటీన్ పార్ట్ మనం తీసుకున్న డైట్లో ఎంత మేరకు ఉండాలి? ఎందుకంటే ప్రోటీన్ మీద ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్లో అయితే మనం చూస్తున్నాము, కోవిడ్ తర్వాత ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ సౌండ్ కూడా ఎక్కువ వింటూ ఉన్నాం మనం. ప్రోటీన్ ఎంతవరకు ఉండాలండి? ఆ సౌండ్ వింటున్నారు. నా దగ్గర కోవిడ్ వచ్చి వెయిట్ గెయిన్ అయ్యి వచ్చిన వాళ్ళ సౌండ్ నేను వింటున్నాను. నా దగ్గర మోస్ట్లీ ఒక 10 కేసెస్లో 7 కేసెస్ నేను కోవిడ్ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాను అనే కేసెస్. సో మీరు ప్రోటీన్ అయినా తినండి, బట్ మీ వర్క్, మీరు పని ఏం చేస్తున్నారు, మీకు ఎన్ని క్యాలరీస్ అవసరం, మీ మెటబాలిక్ రేట్ ఏంటి, మీకు ఎంత అవుట్పుట్స్ ఉన్నారు, మీరు అవుట్డోర్ ఉంటున్నారా, ఇండోర్ ఉంటున్నారా, ఏసీల్లో ఉంటున్నారా, ఎంత వాటర్ తాగుతున్నారు, మీ యాక్టివిటీ ఏంటి అనే దాన్ని బట్టి క్యాలరీస్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఒకే హైటు ఒకే వెయిట్ ఉన్నా ఒక మనిషికి ఎక్కువ క్యాలరీస్ కావాల్సి వస్తుంది వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి. మీ యాక్టివిటీస్ని బట్టి మీరు తీసుకోవాలి. మనం ఎక్కువ పని చేయకుండా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవాలంటే ఆబ్వియస్గా సేవింగ్స్ లాగా, ఫ్యాట్ సేవింగ్స్ లాగా స్టోర్ అయిపోతుంది. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్టోర్ అవుతుంది, కొంతమందికి బీపీ షుగర్స్ ఇన్సులిన్ స్వైప్ అప్ అవటం వల్ల స్టోర్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. మీరు అడిగిన క్వశ్చన్ నాకు బాగా నచ్చింది, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ప్రోటీన్ పాత్ర మంచిది, అంటే ఇట్ ఈస్ ప్రోటీన్ 100% ఫుడ్లో ఒక మంచి ఫుడ్ అంటే మనం తీసుకునే కన్జ్యూమ్ చేసే దాంట్లో ప్రోటీన్ ఉండటం మంచిది. కానీ ఎవరు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అనే క్వశ్చన్కి వస్తే గ్రోయింగ్ కిడ్స్ తీసుకోవాలి. అంటే వెన్ టిష్యూస్ ఫామ్ అవుతుంది అప్పుడు మనకు అవసరం, లేదా బాడీ బిల్డర్స్కి అప్పుడు మనకి ఎక్కువ ప్రోటీన్ అవసరం. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ప్రోటీన్ అవసరం, బేబీస్కి ప్రోటీన్ అవసరం. సో మనం బేసిక్గా మన యాక్టివిటీస్ని బట్టి, మనం స్పోర్ట్స్ పర్సనా ప్రోటీన్ ఎక్కువ అవసరం. మన ఇద్దరమే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నాకు ఐఎమ్ జస్ట్ నార్మలే సిట్టింగ్ అండ్ ఐ జస్ట్ హార్డ్లీ మూవ్. సో ఎక్కువ కూర్చొనే పని చేస్తాను, నాకు రిక్వైర్డ్ ప్రోటీన్ అవసరం. మీరు అడిగిన క్వశ్చన్ ఇదే. నా వెయిట్ 57-58 ఉంటుంది, నేను ఒక 50 grams ఆఫ్ ప్రోటీన్ డైలీ ఎలాగైనా తీసుకోవచ్చు. ఒక్కో రోజు 30 తీసుకోవచ్చు, 40 తీసుకోవచ్చు. అంటే 30 కన్నా 40 ఈజ్ ద బెటర్. సో ఈ ప్రోటీన్ మనకి ఎలాగైనా మనం తీసుకునే మీల్లో పప్పులోనైనా దేంట్లో, ఇప్పుడు దోశ తిన్నా కూడా అందులో మినప్పప్పు ఉంటుంది, పెసరట్టు తిన్నా పెసల్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ ప్రోటీన్ మనం ఈ రోజుల్లో తీసుకుంటున్నామనే మనం అనుకోవచ్చు, ఎందుకంటే చాలా రకాలైన ఫుడ్స్లో ప్రోటీన్ అంటే చాలా ఎక్కువ మందికి ఉండేటువంటి అపోహ నాన్ వెజ్ అనే అనుకుంటూ ఉంటారు. బట్ వెజ్లో మీరు ఇందాక చెప్పినట్లు మినపప్పులు కానివ్వండి, అలా చాలా టైప్స్ ఉంటాయి వెజ్లో మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటివి. బట్ అవి కూడా ప్రోటీన్ కింద కన్సిడర్ చేస్తారంటే చాలా తక్కువ మందికే తెలుసు. యాక్చువల్గా వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా అంటే నేను వెజ్ మంచిది అంటానండి. సో B12 కూడా ఇంపార్టెంటే కాబట్టి మష్రూమ్స్ తీసుకోవచ్చు, లేదా సాల్మన్ ఫిష్ ఈజ్ వెరీ గుడ్. అంటే చాలా ఎసెన్షియల్ న్యూట్రిషన్ లాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఒకే దాంట్లో ఐరన్ వస్తుంది ఫిష్లోనే. అంటే ఒక మూడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక క్యాలరీ కౌంట్తోనే, మనం క్యాలరీ కౌంట్తో వెళ్తాం ఫుడ్ని.
చికెన్లో తీసుకుంటే ఒమేగా 3 ఉండదు. ఐరన్ రిచ్ సాల్మన్లో ఉంటుంది. ఫిష్ ఐరన్ తక్కువ ఉండేవాళ్ళు సాల్మన్ తీసుకోవచ్చు, ప్రోటీన్ కింద సాల్మన్ తీసుకోవచ్చు, ఒమేగా 3 వస్తుంది. మీన్స్ ఫిష్ ఇస్ ద బెస్ట్ ఇన్ నాన్ వెజ్ అండ్ ఎగ్. సో మనకి క్యాలరీ కౌంట్లో ఏది బెనిఫిట్ అది తీసుకోవాలి. వెనీలా, ఫిష్, ఎగ్ తప్పితే ఏది చెప్పదు అంటారు. అసలు నేను నాన్ వెజే ఎక్కువ తీసుకోవద్దు అంటారు. అంటే దట్ యానిమల్స్ అంటే ఆబ్వియస్గా చికెన్ అయితే నేను డైట్లో వెయిట్ లాస్లో చెప్పనండి. వెయిట్ మెయింటెనెన్స్లో ఎన్ని రోజులు తినొద్దు అని నేను ఆపగలను. దే లైక్ చికెన్, ఐ కాంట్ ఫోర్స్ దెమ్ టు స్టాప్. సో నేను ఒక 2 నెలలు 3 నెలలు ఆపుతాను. తర్వాత వెయిట్ని స్టాండర్డ్ చేశాక వీక్లీ ఒక 2 టైమ్స్ తినమనే చెప్తాను. ఓకే. ఆ వెయిట్ తగ్గేటప్పుడు ఆ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచిన ఆ బర్డ్ని తినటం వల్ల మన థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ అసలు క్యూరే అవ్వదు. సో బాడీకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. డెఫినెట్లీ అండి. మీరు ఏది తింటున్నారో అది బాడీలో అబ్జర్వ్ అవుతుంది. ఆ యానిమల్స్కి ఉండే ఎమోషన్స్ కూడా మనం తీసుకున్నట్లు ఇరికిచ్చి పెంచుతారండి. కదలలేక ఇంజెక్షన్స్ ఇచ్చి మజిల్ పెరగటానికి. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ దట్ చికెన్ వాళ్ళకి దానికి హార్మోన్స్ ఇచ్చి పెంచుతున్నారు. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నేను ఎలా కరెక్ట్ చేస్తాను? సీడ్స్, నట్స్ ఈ రెండు అంటే సీడ్స్ అండ్ నట్స్ చాలా వాల్యుబుల్ అండి. కానీ హై ఇన్ క్యాలరీస్. యూ నీడ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. అవి లేకుండా మీ డే స్టార్టే అవ్వకూడదు. అదొక్క పాలసీ పెట్టుకున్నా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి. అందుకే మీరు బ్యాలెన్స్డ్ డైట్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అంతే చెప్తాను. చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో అంటే మీరు బ్యాలెన్స్డ్ డైట్ చెప్తారు కాబట్టి ప్రోటీన్ లేదను. ప్రోటీన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకునేది నాన్ వెజ్. మీరు ఇందాక చెప్పినట్లు చికెన్. మీరు చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్తో కూడుకున్నటువంటి బయట చికెన్ అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఏదో స్టెరాయిడ్స్ యూస్ చేసినట్టు ఇంజెక్ట్ చేసి మరీ వాటిని పెంచి మార్కెట్లోకి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ మనం మన ఇంట్లో తీసుకొచ్చుకుంటాము. ఆ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో మన బాడీలో కూడా తెలియకుండానే వస్తూ ఉంటుంది. ఈవెన్ స్పిరిచువల్ డైట్లో కూడా చెప్తూ ఉంటారు. పర్టికులర్గా ఈవెన్ హోలిస్టిక్ న్యూట్రిషన్లో కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి డైట్ తీసుకోవటం వల్ల హ్యూమన్ బాడీతో పాటు మైండ్ కూడా ఇలా మారుతూ ఉంటుంది. అవును. సైకలాజికల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి థింకింగ్ మారుతుందండి. నాట్ ఏ సింగిల్ డేలో ఏది జరగదు. మీరు ఒక 6 months కొన్ని ఫుడ్స్ మానేయటం వల్ల మీలో మీకే మార్పు తెలుస్తుంది. అంటే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. డెఫినెట్లీ మన ఫుడ్ మనం ఏంటో డిసైడ్ చేస్తాం. సో బ్యాలెన్స్డ్ డైట్లో మీరు ప్రోటీన్ ఏ మేరకు ఉండాలంటే ఫిష్, దాంతోపాటు వాళ్ళ యాక్టివిటీ కూడా మేము తెలుసుకుంటాం అనమాట. కన్సల్టేషన్లో నా అసిస్టెంట్స్ అందరూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో ఎవరైనా ఇంటి దగ్గర చేయాలి అనుకున్నా కూడా వాళ్ళు మీ యాక్టివిటీ ఎంత, నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు మన ఇద్దరు ఎగ్జాంపులే తీసుకున్నాం. సో మన యాక్టివిటీని బట్టి మనం ఎంత తీసుకోవాలి అనేది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. సో ప్రోటీన్తో పాటు అన్ని విటమిన్స్ కూడా ఇంపార్టెంట్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళు ఓన్లీ ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా విటమిన్ క్యాప్సూల్స్ వేసుకుంటారు. ద ఇంపార్టెన్స్ ఇద్దరికీ ఉంది. కాకపోతే వాళ్ళు ఓన్లీ ప్రోటీన్ తీసుకొని మజిల్ పెంచుకుంటున్నారు. సో ప్రోటీన్ అనే ఇంపార్టెన్స్తో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా ఇంపార్టెన్సే. అందరూ ఎక్సర్సైజ్ చేయగలరా అంటే అందరూ ఎక్సర్సైజ్ ఎక్కడ చేస్తారు నాకు గారు? అవును. ఇప్పుడు నా కెపాసిటీ మీకుండదు, మీ కెపాసిటీ నాకుండదు. ఎక్సర్సైజ్ చేయనంత మాత్రాన మనం వీక్ కాదు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు హెల్దీ కాదు. సో ఎవరికి ఉండే టాలరెన్స్, ఎవరికి ఉండే స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను ఒక పవర్ వరకు ఎత్తగలను, ఒక లిమిట్ వరకు నేను ఇంతే చదవగలను. నేను ఒక 80% స్టూడెంట్ని, నేను 100% స్టూడెంట్ని కాదు. నేను ఎంత ట్రై చేసినా రాదు. స్ట్రెంగ్త్ కూడా అంతే. మీకెంత స్ట్రెంగ్త్ ఉందో దాంతో వెళ్ళండి. ఒకళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు అని వెయిట్స్ అసలు ఈ మధ్య ఎక్కువగా జిమ్ చేసి పడుకోవటం తప్పితే ఇంకోటి లేదండి. వాళ్ళు ఇంకా రోజు మొత్తం ఏం చేయలేరు. ఆ స్ట్రెంగ్త్ లేకపోతే ఒక సర్టన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసేసి ఒక లిమిట్ వరకు చేసేసి పక్కకు రావాలి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు,
ఫస్ట్ 70% మీ ఫుడ్ మీద మీ వెయిట్ ఫ్యాట్ లాస్ స్టాండ్ అవుతుందండి. ఓకే. 30% వర్కౌట్స్ మీద. వాకింగ్ చేసినా చాలు, బ్రిస్క్ వాకింగ్ చేసినా చాలు, మెడిటేషన్కి మించిన ఫ్యాట్ లాస్ ఏది లేదు. ఓకే. చాలామంది అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రోటీన్ పర్సంటేజ్ ఎంతవరకు తీసుకోవాలి? ఒక బేబీకి కావాల్సిన ఫామ్లో అంటే టిష్యూస్ ఫామ్ అవ్వాలని, లోపల బేబీ గ్రో అవ్వాలని కూడా కొంతమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో మనం చూసినా కూడా ఆ టైంలో ప్రోటీన్ ఇంటేక్ ఏ విధంగా ఉండాలండి? ప్రెగ్నెన్సీ టైంలో ఒక లేడీకి వరం ఏంటంటే గ్రోత్ హార్మోన్ ఒక ఏజ్ వచ్చాక ఆగిపోతుంది, అప్పుడప్పుడు ఆన్ అవుతుంది. అది లేడీస్కి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్రోత్ హార్మోన్ ఆన్ అవుతుంది. సో అప్పటి నుంచి జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఎక్కువ తిన్నా కూడా మనం లావ్ అయిపోతూ ఉంటాం. అంటే ఒక బేబీకి ఏం కావాలో అంతవరకు తిన్నా సరిపోతుంది. తను డబల్ తినాలని లెక్కేం అవసరం లేదు. తను 3rd మంత్లో ఐరన్ ఎక్కువ, ఫోలిక్ యాసిడ్ కావాలంటారు, ఐరన్ బేస్డ్ ఫుడ్స్. టిష్యూస్ ఫామ్ అయ్యేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా 6th మంత్ నుంచి అంటే 4th 5th మంత్ నుంచి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఎక్కువగా పప్పు, చక్కగా రాజ్మా, బొబ్బర్లు దోశ, రాజ్మా బొబ్బర్లు కలిపి దోశ చాలా బాగుంటాయండి ఆ దోశలు కూడా. దాంట్లో డైజెషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వాము కనుక మిక్స్ చేసుకొని తింటే డైజెషన్ ఇష్యూస్ కూడా రావు. కరెక్ట్గా యాసిడ్ రిఫ్లెక్ట్ అవ్వకుండా బొబ్బర్లు దోశలు చాలా మంచిది. కార్బ్స్ కూడా కొంతవరకు మనకు బాడీకి ఇంపార్టెంట్ అండి. మొత్తం కార్బ్స్ని క్లోజ్ చేసి మళ్ళీ ఆ వెయిట్ని నిలబెట్టుకోవాలి అంటే చాలా కష్టం. సో కార్బ్స్ని హెల్దీ కార్బ్స్ తీసుకుంటూ, కాంప్లెక్స్ కార్బ్స్ని తీసుకుంటూ, సింపుల్ కార్బ్స్ని మ్యాక్సిమం మినిమైజ్ చేసుకుంటూ, క్లోజ్ కాదు మినిమైజ్ చేసుకుంటూ, ప్రోటీన్ ఒక బాడీకి ఒక మనిషి యాక్టివిటీని బట్టి ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటూ, మనం గనక బ్యాలెన్స్ డైట్ ఎవరైనా ఇంట్లో కూర్చొని చేసే వాళ్ళైనా మినిమం నాలెడ్జ్ ఈ రోజుల్లో అందరికీ ఉందండి. నెట్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని డైట్స్ అంటే అన్ని ఫుడ్ వాల్యూస్ అన్నీ నెట్లో దొరుకుతున్నాయి. చక్కగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గుతారు. దెర్ ఈజ్ ఎ విల్, దెర్ ఈజ్ ఎ వే. వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.